టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మొదలై 10 ఏళ్లు కావస్తోంది. కానీ ఆ మేనియా మాత్రం ఇంకా తగ్గలేదు. స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ గా మారి గ్లోబల్ రేంజ్ కు వెళ్లిన అల్లు అర్జున్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అయిన రేసుగుర్రంకు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇప్పుడు అదే ఉత్సాహాన్ని మళ్లీ వెండితెరపై చూసేందుకు రంగం సిద్ధమైంది. అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8 సందర్భంగా ఈ బ్లాక్ బస్టర్ మూవీ గ్రాండ్ రీ రిలీజ్ కు రెడీ అయ్యింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 2014లో విడుదలైన రేసుగుర్రం అప్పట్లో ఒక సంచలనం. అల్లు అర్జున్ ఎనర్జీ, శృతి హాసన్ గ్లామర్, తమన్ మ్యూజిక్ అన్నిటికంటే తోడు బ్రహ్మానందం, కిల్ బిల్ పాండే కామెడీ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఇప్పుడు పుష్ప 3 కోసం దేశమంతా ఎదురు చూస్తున్న తరుణంలో బన్నీ పాత వింటేజ్ ఎనర్జీని థియేటర్స్ లో చూడడం అభిమానులకు కంటి నిండా పండగే. లక్ష్మణ్ అలియాస్ లక్కీ పాత్రలో బన్నీ చేసిన అల్లరి డాన్స్ లో ఇప్పటికీ రిఫ్రెషింగ్ గా ఉంటాయి. ముఖ్యంగా సినిమా చూపిస్తా మామా సాంగ్ లో ఆయన వేసిన స్టెప్పులు థియేటర్స్ లో మళ్లీ ఈలలు వేయించడం ఖాయం. తెలుగు సినిమా చరిత్రలో బెస్ట్ క్లైమాక్స్ కామెడీ ఏదైనా ఉందంటే అది రేసుగుర్రంలో బ్రహ్మానందం ఎంట్రీనే. థియేటర్స్ లో జనాలు నవ్వుతూ సీట్లలో నుంచి పడిపోవడం మనం చూసాం. ఆ మ్యూజిక్ మళ్లీ రిపీట్ కాబోతోంది. కిక్కర్ శ్యామ్ మరియు అల్లు అర్జున్ మధ్య వచ్చే గొడవలు, ఆ తర్వాత ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చూపించే విధానం ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. తమన్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. నేటి అధునాతన సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్స్ లో ఈ మ్యాజిక్ వినడం ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ కానుంది. రేసుగుర్రం రీ రిలీజ్ #, ట్రెండ్ అవుతోంది. పోస్టర్స్ లో కనిపిస్తున్నట్లుగా సరిగ్గా 2 days to go అంటూ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ కూడా మొదలుపెట్టారు. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ బర్త్డే కావడంతో రాష్ట్రమంతా భారీ ఎత్తున సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. రేసుగుర్రం అంటే కేవలం సినిమా కాదు, అదొక ఎమోషన్. బన్నీ స్టైల్, సురేందర్ రెడ్డి టేకింగ్ మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడడానికి వెయిటింగ్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.